డాక్టర్ గారు, మా పాప వయసు 8 సంవత్సరాలు. జ్వరం వచ్చినప్పుడల్లా ఫిట్స్ వస్తున్నాయి. ఈ సమస్య పిల్లల్లో సహజమేనా? వయసు పెరిగే కొద్దీ సమస్య తగ్గుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. జ్వరం వచ్చినప్పుడు పిల్లల్లో ఫిట్స్ రావడం, మూర్ఛవ్యాధి రావడం కొంతవరకు సహజమే. అయితే అసహజం ఎక్కడ మీ పాపకి అంటే 8 సంవత్సరాలు. శాస్త్రం ఏం చెప్తుంది? 5 సంవత్సరాల లోపల జ్వరం తీవ్రంగా ఉండి 101 కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఒకసారి లేదా 2 సార్లు రావడం వరకు సహజమే. దానికి మనం ఫిబ్రైల్ కన్వల్షన్స్ అంటాం. నిజానికి దానికి అంత మరి భయపడిపోవాల్సింది మందులు ఇవ్వాల్సినటువంటి స్పెసిఫిక్గా ఫిట్స్ తగ్గడానికి కోసం ఇచ్చే మందులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. జ్వరం ఉంది, జ్వరం తగ్గడానికి ఏమన్నా పారాసిటమాల్ లాంటి మందులు కానీ, చలికొడితో తుడవడం కానీ ఇలాంటితో సరిపోతుంది. అయితే ఎవరికైతే మాటిమాటికి రావడం కానీ ఒకసారి కాదు 2-3 సార్లు వచ్చిన 5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ మూర్ఛలాగా వచ్చినా కూడా అది చాలా ఆలోచించాల్సిన విషయం. ఫిట్స్ కోసం మందులు వాడాల్సి ఉంటుంది. చాలా ప్రశస్తమైన మందులు ఉన్నాయి. లెవిట్రాస్టామ్ అని, లాకోసామ్ అని మందులు ఉన్నాయి. దానికంటే ముందు ఎందుకు వచ్చాయి ఫిట్స్ అన్నది మనం ఆలోచన చేయాలండి. అంటే ఏ కారణం వల్ల వచ్చింది, దానికోసం మళ్ళీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయాలి. అదే కాకుండా పాపకి మీరు చిన్న పాప, ఆమె చెప్తే వినే ఆమెకి మందలించడం కాదు కదా. మనం ఏం చేయాలంటే ఇంటి దగ్గర మరి టీవీ అన్నది ప్లే చేయకూడదు. పాప టీవీ చూస్తుంటే మళ్ళీ ఫిట్స్ వస్తూనే ఉంటాయి. జాగ్రత్తలు, మందులు ఇవ్వడం ఎంత ముఖ్యమో దానికంటే 5 రెట్లు ముఖ్యం అనేది లైఫ్ స్టైల్. ఉదాహరణకి ప్రతి ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ ఒకటి కాదు, కొన్ని ఉన్నాయి. మరి ఆ పాపకు మొబైల్ ఫోన్ శత్రువు. అలాగే టీవీ చూడకూడదు. రాత్రి నిద్ర చాలా ముఖ్యం. ఎంత గొప్ప పరీక్ష ఉన్నా, హోంవర్క్ కొంచెం మిగిలిపోయినా కానీ మీరు వెళ్ళి ఆ టీచర్కి చెప్పండి, మా అమ్మాయికి ఇబ్బంది ఉంది టీచర్ గారు, ఇబ్బంది పెట్టకండి అని. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే 3 సంవత్సరాల పాటు మందులు వాడినట్టయితే మళ్ళీ ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం అయితే లేదు. దానికి కావాల్సిన దాన్ని ఏమిటంటే సిటీలోని ఎంఆర్ఐలో ఫైండింగ్స్ ఎలా ఉన్నాయి, అన్నీ నార్మలేనా? నార్మల్గా వచ్చినట్టయితే 100% తగ్గడానికి ఆస్కారం ఉంది. తీసుకోవలసిందల్లా 2 జాగ్రత్తలు. 100 అయినా 106 అయినా డాక్టర్ గారు చెప్పిన మందులు ఆమె బరువును పట్టిస్తారు. ఆ మందులు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని తీసుకోవడం మానేయకూడదు. సరిగదా ఈ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ముందు చెప్పినట్టు టీవీ కానీ, మొబైల్ కానీ, నిద్ర కానీ ఇవన్నీ కూడా ఆ పాప చేయకుండా ఉండేటట్టయితే తప్పకుండా పూర్తిగా తగ్గేదానికి, ఆరోగ్యం అవ్వడానికి ఆస్కారం ఉంది.